క్యాబినెట్ విస్తరణ కోసం ఇప్పటికే అటు ఆశావాహులు ఢిల్లీకి వెళ్తున్నారు. మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఢిల్లీ విశేషాలేంటి? ఒకసారి అక్కడ ఏం జరిగిందని ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఢిల్లీ వెళ్ళి వచ్చినట్టున్నారు. ఏం జరిగింది సార్? మంత్రి పదవి కోసం అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. అక్కడ ఏం జరిగింది సార్? ఏం మాట్లాడారు? నేను రాహుల్ గాంధీ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. గత 4 తరాలుగా మా తాత, మా ఫాదర్, నేను, నా కొడుకు కూడా పీసీసీ మెంబర్, ఖర్గే గారికి ఓటేసిండు తన ఎలక్షన్లో, రితిక్ రెడ్డి. మేమంతా కూడా 4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం, లాయల్గా ఉన్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ గురించే పనిచేసినాం. ఒక 12,000 మంది ఇంజనీర్లను, డాక్టర్లను, టీచర్లను తయారు చేసి దేశ విదేశాలకు పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు నేను అమెరికా వెళ్తే చాలామంది మా విద్యార్థులు వచ్చి, నేను సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తున్నాను సార్, నా వైఫ్ సార్, నాకు 5 lakhs శాలరీ సార్, నా వైఫ్కు 5 lakhs శాలరీ చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఎన్నో విద్యా సంస్థలు ఉంటే కూడా గత ప్రభుత్వంలో నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా భయపడకుండా ఒకే పార్టీని కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తిని. అదేవిధంగా పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఆర్గనైజేషన్ వర్క్ చేసిన నేను. జిల్లా అధ్యక్షులుగా నేను రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పనిచేసినాను. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసినాను. ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో కూడా ట్రైనింగ్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ట్రైనింగ్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్స్ 1, 2కి శిక్షణ ఇవ్వడం, ఇప్పుడు కొత్తగా ఎస్ఐఆర్ అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందో ఎలక్షన్ కమిషన్ ద్వారా ఓట్లను రద్దు చేయాలనే కుట్ర వెస్ట్ బెంగాల్లో, ఇతర రాష్ట్రాల్లో చాలా జరిగినాయని మనం విన్నాం. అట్లా జరగకుండా కాపాడుకోవడానికి మా కార్యకర్తలకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చే విభాగానికి నేను చైర్మన్గా పనిచేస్తున్నాను. గతంలో కూడా శక్తి అని మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమానికి డాటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్ చైర్మన్గా పనిచేసినాను. నా కింద సభ్యులు కూడా ఉండేవాళ్ళు. ఆ విధంగా 6 నిమిషాలు నేను పార్టీ పర్సన్, నేను పార్టీ గురించి పనిచేసే వ్యక్తిని. కాబట్టి మొన్ననే నేను రాహుల్ గాంధీ గారిని చీఫ్ గెస్ట్గా వికారాబాద్లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక 10 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నేను చైర్మన్గా నిర్వహించడం జరిగింది. ఇది దేశంలో ఏ చైర్మన్, ట్రైనింగ్ కమిటీ చైర్మన్ చేయనంత ఘనంగా నేను నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ నేను పార్టీ గురించి చేస్తున్నటువంటి పనుల మూలంగా తప్పకుండా పార్టీ నన్ను గుర్తించి, నా పార్లమెంట్లోనే అత్యధిక మేయర్తో గెలిచిన నేను. నా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, నా 7 మహేశ్వరం, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు, పరిగిలో 24,000 చిల్లర, అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 25,000 మెజార్టీతో నేను ఎమ్మెల్యే గెలిచినాను. 24లో ఏకైక ఎమ్మెల్యే అండి. 14లో నేను ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నాను అసెంబ్లీలో. జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉంటే నన్ను సిఎల్పి సెక్రటరీగా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కూడా అఖిలపక్ష సమావేశాలు ఉంటే నన్నే పంపించేవాడు. ఈ విధంగా అందరి మన్ననలు పొంది పార్టీ గురించి పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నాకు అవకాశం కల్పించండి అని చెప్పి నేను లిఖితపూర్వకంగా మీకు చెప్తున్నటువంటి సమాచారాన్ని రాహుల్ గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. తను తప్పకుండా పరిశీలిస్తానన్న మాట చెప్పడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం కలిగింది. తప్పకుండా తను పరిశీలిస్తాడు, నాకు న్యాయం చేస్తాడన్న భావన నా లోపల ఉన్నది. కుల సమీకరణాలకు సంబంధించి ఇప్పటికే రెడ్డి వర్గానికి సంబంధించి చాలామంది ఉన్నారు. అక్కడ దక్కకపోవచ్చు అని ఒక చర్చ జరుగుతుంది. అటువంటి అపోహాలు మీకు ఏమన్నా ఉన్నాయి? గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల హైదరాబాద్ జిల్లా నుంచే రంగారెడ్డి జిల్లా అన్నది పుట్టింది. మేము చిన్నగా ఉన్నప్పుడు శివారెడ్డిపల్లి నా స్వగ్రామము, పరిగి హైదరాబాద్ జిల్లా అని రాసేవారు. చెన్నారెడ్డి గారు పూర్వ ముఖ్యమంత్రి ఈ నగరం చుట్టుముట్టు ఉన్నటువంటి మేడ్చల్, ఇబ్రాహీంపట్నం, పరిగి, దీన్ని గ్రామీణ ప్రాంతాలని సపరేట్ రంగారెడ్డి జిల్లా కింద చేయడం జరిగింది. తద్వారా మా ప్రాంతం వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉండేవి. చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి మా ప్రాంతానికి. ఆ విధంగా మా రంగారెడ్డి జిల్లా నుంచి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల 6 ఉండి, హైదరాబాద్ రంగారెడ్డి నుంచి 6 మంత్రులు ఉండి, మా కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యకాలంలో అజారుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం కల్పించినారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి ఇంతవరకు ఎవరికి లేదు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా జనాభా ఇంకో 4-5 ఏళ్ళు అయితే తెలంగాణ జనాభా లోపల సగం జనాభా రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇట్లు కూడా పెరిగేటట్టున్నాయి సార్. కూడా దగ్గర దగ్గర 44 అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. అదేవిధంగా 8 పార్లమెంట్ స్థానాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల లోపల మనకు రేపు పొద్దుగాల ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతిపాదికగా శాసనసభ్యులను మనం మంత్రులుగా చేస్తేనే వీళ్ళు అక్కడ క్యాడర్ని కానీ కార్యకర్తలను కానీ బలోపేతం చేసి వచ్చే ఎన్నికలకు తట్టుకొని వచ్చే ఎన్నికలపై గెలిచే అవకాశాలు ఉంటాయని నేను మన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారి దృష్టికి, మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి దృష్టికి, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాను. తప్పకుండా వీరు అందరూ కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని నాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారన్న ఆశాభావం నాకుంది. ఇప్పటికే లేట్ అయింది. దాదాపుగా 2.5 ఏళ్ళు అయింది మంత్రి పదవులు ఖాళీ ఉంది.
ఇకనైనా తొందరలోనే న్యాయం మీ జిల్లాకు ప్రత్యేకంగా రంగారెడ్డికి అన్యాయం జరిగిందనేది ప్రతి పార్టీలో ఉండేటువంటి లీడర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్‌గా మీకు కూడా వస్తదని అనుకుంటే జిల్లాకు ఎప్పటిలోపు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. నేను అనుకోవడం ఈ నెలాఖరికి ప్రక్రియ ప్రారంభమవుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా పూర్తయ్యేదన్న ఆశాభావం నా లోపల ఉంది. ఇంకో పక్క చాలా మీ ఫ్యామిలీ, మీ నాన్న కాడ నుంచి అందరూ కూడా మీ ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నారు. ఇటువంటి రామ్మోహన్ రెడ్డికి ఒకవేళ పరిగణలోకి తీసుకోకపోతే రామ్మోహన్ రెడ్డి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను చెప్పాను 4 తరాల నుంచి మేము అధికారంలో ఉన్నా లేకున్నా మా నాన్న హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్గా పనిచేసిండు. మా తాతయ్య సుభాన్ రెడ్డి మాలి పటేల్గా ఉండేవాడు వెనకటికి. నా కొడుకు రితిక్ రెడ్డి, డాక్టర్ రితిక్ రెడ్డి పీసీసీ మెంబర్గా ఖర్గే గారికి ఎలక్షన్స్లో కూడా ఓటేసింది. కాబట్టి మేము అధికారమే పరమావధి కాదు. మేము పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ఈ అర్బన్ కల్ట్ లోపల ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నాలాంటి వాడు, ఒక ఎంబీఏ పిహెచ్డి చదివినటువంటి వ్యక్తి ఉంటే ఇంకా బాగా మెరుగవుతుందన్న విషయాన్ని నేను పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. దగ్గర 44 అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. అదేవిధంగా 8 పార్లమెంట్ స్థానాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల లోపల మనకు రేపు పొద్దుగాల ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతిపాదికగా శాసనసభ్యులను మనం మంత్రులుగా చేస్తేనే వీళ్ళు అక్కడ క్యాడర్ని కానీ కార్యకర్తలను కానీ బలోపేతం చేసి వచ్చే ఎన్నికలు తట్టుకొని వచ్చే ఎన్నికలపై గెలిచే అవకాశాలు ఉంటాయని నేను మన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారి దృష్టికి, మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి దృష్టికి, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాను. తప్పకుండా వీరు అందరూ కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని నాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారన్న ఆశాభావం నాకుంది. ఇప్పటికే లేట్ అయింది. దాదాపుగా 2.5 ఏళ్ళు అయింది మంత్రి పదవులు ఖాళీ ఉంది. ఇకనైనా తొందరలోనే న్యాయం మీ జిల్లాకు ప్రత్యేకంగా రంగారెడ్డికి అన్యాయం జరిగిందనేది ప్రతి పార్టీలో ఉండేటువంటి లీడర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్‌గా మీకు కూడా వస్తదని అనుకుంటే జిల్లాకు ఎప్పటిలోపు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. నేను అనుకోవడం ఈ నెలాఖరికి ప్రక్రియ ప్రారంభమవుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా పూర్తయ్యేదన్న ఆశాభావం నా లోపల ఉంది. ఇంకో పక్క చాలా మీ ఫ్యామిలీ, మీ నాన్న కాడ నుంచి అందరూ కూడా మీ ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నారు. ఇటువంటి రామ్మోహన్ రెడ్డికి ఒకవేళ పరిగణలోకి తీసుకోకపోతే రామ్మోహన్ రెడ్డి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను చెప్పాను 4 తరాల నుంచి మేము అధికారంలో ఉన్నా లేకున్నా మా నాన్న హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్గా పనిచేసిండు. మా తాతయ్య సుభాన్ రెడ్డి మాలి పటేల్గా ఉండేవాడు వెనకటికి. నా కొడుకు రితిక్ రెడ్డి, డాక్టర్ రితిక్ రెడ్డి పీసీసీ మెంబర్గా ఖర్గే గారికి ఎలక్షన్స్లో కూడా ఓటేసింది. కాబట్టి మేము అధికారమే పరమావధి కాదు. మేము పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ఈ అర్బన్ కల్ట్ లోపల ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నాలాంటి వాడు, ఒక ఎంబీఏ పిహెచ్డి చదివినటువంటి వ్యక్తి ఉంటే ఇంకా బాగా మెరుగవుతుందన్న విషయాన్ని నేను పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తనకు ఉన్నటువంటి అనుకూలత లేనిది, తను ఎందుకు ఎలిజిబుల్ అనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉంచారు. కేవలం తను ఒక్కడే కాదు, తన కుటుంబం 4 తరాల నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తుంది. జిల్లాలో ఇంకా సీట్లు పెరుగుతాయి. దాదాపు 7-8 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇంకా అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పార్టీలో పూర్తి స్థాయిలో తనకు పట్టుంది. గతంలో తన కుటుంబం కానీ తాను పనిచేశారు, తన కుమారుడు కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి తనకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. దాన్ని పార్టీ ఖచ్చితంగా కూడా పరిగణలోకి తీసుకుంటుందని నమ్మకంగా ఉంది. కానీ ఒకవేళ అటు ఇటు అయినా సరే గతంలో నుంచి ఏ విధంగా అయితే తన కుటుంబం అంతా పనిచేస్తుంది అదేవిధంగా పార్టీ కోసం లాయల్గా ఉంటానంటూ కూడా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.